సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో లాభపడిన స్టాక్సే ఉన్నాయి, నష్టపోతున్న స్టాక్సే ఉన్నాయి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో. ఎక్సలెంట్ సార్. ఇది ఒక ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ లాగా మీరు కన్సిడర్ చేయండి. యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ఏ సెక్టార్స్, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే సెక్టార్స్ అనండి, దానిలో స్టాక్స్ ఏమున్నాయి, ఏ రకంగా బెనిఫిట్ అవుతున్నాయి. ఇప్పుడు చాలా ఏదైనా కానీ మార్కెట్లో ఏంటంటే ఒక పాజిటివ్ జరిగితే ఒక నెగిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్కి మళ్ళీ ఒక పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొన్ని సెక్టార్స్ ప్రతి ఇన్సిడెంట్లో కూడా కొన్ని సెక్టార్స్ మైనస్ అవుతుంటాయి, కొన్ని సెక్టార్స్ ప్లస్ అవుతుంటాయి. ఫస్ట్ ప్లస్ అయ్యే స్టాక్స్ చూద్దాం. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్, ఎందుకంటే ఆయిల్ రేట్లు పెరిగాయి కాబట్టి వాటికి ఎక్స్ప్లోరేషన్ రేట్లు కానీ ఎక్స్పోర్ట్ రేట్లు కానీ పెరుగుతున్నాయి. సో ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటాయి. తర్వాత వచ్చి ఫార్మాస్యూటికల్స్. ఈ ఫార్మాస్యూటికల్స్లో ఏంటంటే వీటికి రూపీ వాల్యూ తగ్గింది కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ మనీ వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఈ సన్ ఫార్మా, సిప్లా, దివీస్, లూపిన్, ర్యాంబ్యాక్స్, తర్వాత ఈ కంపెనీస్ అన్నీ కూడా ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా బెనిఫిట్ అవుతుంటాయి. తర్వాత చూసుకుంటే ఈ రిన్యూబుల్ ఎనర్జీస్ అంటే ఎక్కువ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం చూస్తే గ్రోత్ బాగా ఉంది. సో కాబట్టి ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్కి పవర్ ఎక్కువ ఈ కన్జంప్షన్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ టాటా పవరు, అదాని పవరు, రతన్ పవరు, టొరెంట్ పవరు, ఈ ఆల్ పవర్ స్టాక్స్ అన్నీ కూడా మంచి లీడ్లో ఉన్నాయి. సో ఇవి బాగా గ్రో అవుతున్నాయి పవర్ స్టాక్స్. అలాగే సోలార్కి ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన కంపెనీ యూనిట్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. తర్వాత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి బాగా పెరుగుతుంది. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటంటే ఈ టాటా ఎలక్సీ కానీ ఈ తర్వాత ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో చిప్స్ అన్నీ కూడా ఏవైతే అలాంటి యాక్టివిటీస్లో ఉన్నాయో ఆ సెక్టార్స్ బాగా పెరుగుతున్నాయి. సో ఇవి మేజర్గా ఒక 4-5 సెక్టార్స్ చూసుకుంటే ఈ సెక్టార్స్ బెనిఫిట్ అవుతున్నాయి. సో సఫర్ అయ్యే సెక్టార్స్ చూసుకుంటే మేజర్గా గ్యాస్ కంపెనీస్ సఫర్ అవుతున్నాయి. గ్యాస్ షార్టేజ్ ఎక్కువ ఉంది. ఇంద్రప్రస్థ కానీ, ఐజిఎల్ కానీ, మహానగర్ గ్యాస్, గుజరాత్ గ్యాస్ ఇవన్నీ కూడా కొంచెం షార్టేజ్ వల్ల ఇబ్బంది పడుతున్నాయి. తర్వాత ఏవియేషన్ సెక్టర్ అయితే బాగా సఫర్ అవుతుంది. ఇండిగో కానీ, స్పైస్ జెట్ కానీ ఇవన్నీ. తర్వాత ఈ ఫెర్టిలైజర్ స్టాక్స్ ఫ్యాక్ట్ అని, తర్వాత పైనీర్ అని, తర్వాత నాగార్జున ఫెర్టిలైజర్, తర్వాత ఈ ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నీ కూడా ఆయిల్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి ఇవి ఎఫెక్ట్ అవుతుంటాయి. అలాగే టైర్ రిలేటెడ్, పెయింట్ రిలేటెడ్ ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్తో రిలేటెడ్గా ఉన్న ఇండస్ట్రీస్, యాన్సిలరీ ఇండస్ట్రీస్ కాబట్టి ఇవి సఫర్ అవుతున్నాయి అనమాట. సో ఓవరాల్గా మనం చూస్తే ఇప్పుడు ఈవెన్ ఆయిల్ పెరగటం మొదలు పెడితే ఇప్పుడు వెహికల్స్ ఏవైతే ఆయిల్ రిలేటెడ్ వెహికల్స్ ఉన్నాయి కూడా వాటికి కూడా కొంచెం స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఇప్పుడు రేపు కనుక పెట్రోల్ కనుక నిజంగానే పెరిగితే డెఫినెట్గా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నీటితో నడిచే వెహికల్స్కి డిమాండ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఇప్పుడు ఇద్దరు ఎనర్జీ కానీ, ఓలెక్ట్రా కానీ, ఓలా ఎలక్ట్రికల్ ఈ కంపెనీలు కొంచెం స్వింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టాటా మోటార్ అయితే ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది, మహీంద్రా, అందుకే చాలా కంపెనీలు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చాయి. మెయిన్ ఏంటంటే ఇలాంటివి ఉన్నవి పెరిగే ఛాన్స్ ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు రామచంద్రమూర్తి గారు, గత 2 ఏళ్ళ నుంచి మార్కెట్లు బాగా వాలటాలిటీలో ఉన్నాయి. ఒకరోజు మార్కెట్లో పడుతున్నాయి, ఒకరోజు పాజిటివ్గా వస్తున్నాయి, రకరకాలుగా ఉంది మార్కెట్. అంటే మార్కెట్లో ఒకరోజు కొన్ని సెక్టార్స్ పాజిటివ్గా ఉంటాయి, కొన్ని స్టాక్స్ పాజిటివ్గా ఉంటాయి, కొన్ని స్టాక్స్ నెగిటివ్గా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అంటే ఈ రోజు బాగున్న కంపెనీస్ రేపు ఇంకోలా ఉండొచ్చు. కాబట్టి మరి ఇటువంటి యుద్ధాల నేపథ్యంలో మార్కెట్ ప్రతికూల వాతావరణం నేపథ్యం వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది ఎలా చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఎక్సలెంట్ సార్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పోర్ట్ఫోలియో హోల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పోర్ట్ఫోలియోలో ఇప్పుడు ఏంటంటే లార్జ్ క్యాప్ మెయింటైన్ అవుతున్నాయి. 60% లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో 40%లో 30% ఏమో మిడ్ క్యాప్, 10% స్మాల్ క్యాప్ పెట్టుకోండి.
అలాగే సెక్టర్ కంపెనీ కాన్సన్ట్రేషన్ వచ్చి 10% పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కంపెనీలో మేజర్గా ఏ కంపెనీ మీకు ఎంత ఫేవర్ ఉన్నా మీ యొక్క టోటల్ క్యాపిటల్లో 10% ఇన్వెస్ట్ చేయాలి. అలాగే నెవర్ యావరేజ్ 20%, మినిమం 25% పాలు అయితే కానీ యావరేజ్ చేయకండి. ఊరికే 5%కి యావరేజ్ చేసేసి మనీ అంతా ఒకే కంపెనీలో బ్లాక్ చేసుకుంటున్నారు అందరూ. సో దాన్ని ఇది చేసుకోండి. ఎందుకంటే ఒకసారి ఫాలో అవుతున్న కంపెనీస్లో ఏమవుతుందంటే అన్లెస్ అంటిల్ రికవర్ అయ్యేంత వరకు యాడ్ చేయకూడదు. సో అప్పుడు అనవసరంగా మనీ అంతా బ్లాక్ అయిపోతుంది. మేజర్ మిస్టేక్ అందరం ఇన్వెస్టర్స్ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఒక కంపెనీ ఫాలో అవుతుంటే దానిలోనే యాడ్ చేసుకుంటుంటారు. మళ్ళీ అది రివర్స్ ఎప్పుడో తెలియదు. ఇప్పుడు టీసీఎస్ ఎగ్జాంపుల్ ఉంది, అది 4,000 నుంచి ఇప్పుడు 3,000 వచ్చింది. సో దాదాపు 2 years నుంచి యావరేజ్ చేసి ఏమవుతుందంటే మొత్తం అమౌంట్ అంతా దానిలోనే ఉంటుంది. కాబట్టి మిగతా కంపెనీలకు లేదు. సో 10% మీ పోర్ట్ఫోలియోలో ఒక కంపెనీ పెట్టుకుంటే మీరు అసలు మార్కెట్లో ఎంత పడినా మీకేం అవదు. డైవర్సిఫికేషన్ మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే అన్ని సెక్టర్స్ అన్ని కంపెనీలు క్రాష్ అవ్వవు, కొన్ని పైకి వస్తూ ఉంటాయి. కాబట్టి అవి మనకి ఇవ్వుతుంటాయి. అలా మీరు చేసుకుంటే బెటర్ వస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.